వందనాలు. షాలోన్ మీకు సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే స్తుతియు మహిమయు ఘనతయు చెల్లిస్తున్నాము. మరి తెల్లవారుజామున దేవుడు మనకిచ్చిన ఈ ఆవిష్కారాన్ని బట్టి, ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి, రాత్రి కాలమంతయు ఆయన చల్లనైన రెక్కల కింద మనకు ఆశ్రయాన్నిచ్చిన వాడు. మరి నిన్నటి పగలు దినము రాత్రికాలమంతయు మన నిద్రలో సమస్యలో తోడై ఉండి, మన అవసరతలో, అక్కర్లో, ప్రయాణాలలో, ఇరుకులో, ఇబ్బందులలో ప్రతి అవసరత తీరుస్తూ, ప్రతి ఆలోచనని బలపరుస్తూ మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకరోజు అనంటే నూతన సంవత్సరం లాంటిది. మరి ఈ నూతనంగా మరొక సమయాన్ని మనకిచ్చినందుకే మరి ఏ దినమును బట్టి ఆ దినాన్ని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. మరి ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఉదయకాలమందు కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ప్రతి గానముతో తండ్రి మహిమపరుస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. పక్షులతో సహా మళ్ళీ ఆయన సృష్టించిన, ఆయన చేతిలో ఉన్న, ఆయన మాట వింటున్న ఈ సర్వ సృష్టి కూడా ఆయన మాట వింటుంది. వినలేని వారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు ఎవరైనా ఉన్నారనంటే విశ్వాసులమైన మనమే, దేవుని బిడ్డలమే. మరి ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఆయన చల్లనైన రెక్కల కింద ఆశ్రయం పొందుతున్న వారు మనమే. మనము ఏ రీతిగా జీవిస్తున్నాం, ఏ రీతిగా ఆయన మాట వింటున్నామా వినట్లేదు అన్నది మన అంతరాత్మకి మనకే, మన విశ్వాసానికి మనకే, మన నిరీక్షణకి మనకే అది ఒక పరీక్ష. మనమే ఆలోచన చేసుకోవాలి, దేవుని దగ్గర సంభాషణ చేసుకోవాలి. మరి ఈరోజు ఈ తెల్లవారుజామున దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి మనము కొద్ది నిమిషాలు లేదా కొంత సమయము ఆయన దగ్గర గడుపుట, అది మన దేశానికి కానీ, మన గ్రామానికి కానీ, మనం ప్రార్థిస్తున్న వారి కొరకు కానీ, ఏ అవసరత కొద్దీ అయితే మనం ప్రార్థన చేస్తున్నాం, అది మొట్టమొదటగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో మరి కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున లేచి మరి 3 గంటలకు కావచ్చు, 4 గంటలకు కావచ్చు, 5 గంటలకు కావచ్చు, మరి ఈ సమయాలలో ప్రార్థన చేసినట్టయితే ఎవరికి మెలుకువను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి ఈ సమయాల ప్రాంతాలలో ప్రార్థన చేసినట్టయితే గొప్ప ఆశీర్వాదం. అది మన కుటుంబానికి, మీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాము. దేవుడి దగ్గర తెల్లవారుజామున ప్రార్థించుట మనకు ఆశీర్వాదం అని దేవుడు తెలియచేస్తున్నప్పుడు కూడా మనం ఒకవేళ నిద్రలో ఆది మర్చిపోయి, ఒకవేళ బలహీనంగా ఉన్నా, ఈరోజు చేతకాట్లేదు, ఇవాళ నాకు ఓపిక లేదు అనేసి మనం శరీరాలు ఉన్న బలహీనతలతోటి మనం నీరసమైపోతున్నామేమో. కానీ మన కుటుంబాలు, మన పిల్లలు, మన గ్రామము, మన దేశము మరి ఆశీర్వదించబడాలంటే మన బలహీనతలను పక్కన పెట్టి బలపరచు వానితో మనము జత కట్టినట్టయితే, మనం ఆయనతో అంటుకట్టబడ్డ బిడ్డలుగా ఉండేది ప్రతిరోజు మనలో ఆనందము, సంతోషము. తెల్లవారుజామున ప్రార్థన మనిషిని ఉజ్జీవింపచేస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడ్డ బిడ్డలు ఏ రీతిగా ఉంటారనంటే, ఒక పక్షి ఏ రీతిగా తెల్లవారుజామున కేకలు వేస్తూ తనకు వచ్చిన భాషలో, లాంగ్వేజ్లో తను ఏ రీతిగా అరుస్తూ దేవుని స్తుతిస్తుందో, మానవ జీవితం కూడా అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పక్షి చూడండి, అది బలహీనురాలని అనుకుంటే ఎగరలేదు. ఈ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీదకి ఎగరలేదు. దాని జీవనం కొనసాగించుకోలేదు. మరి బలహీనమని అనుకునేది ఎవరే అని అంటే మానవుడే. అది ప్రతిరోజు కూడా నేను బలహీనురాలని కాదు, బలహీనుని కాదు అని పక్షి తన కాలాన్ని దేవుని కొరకు సంపూర్ణంగా నెరవేరుస్తుంది. తన విషయంలో కూడా నిర్లక్షణం అనేది ఉండదు. మరి మనుషుల విషయాలలో నిర్లక్షణము, మనము నిర్లక్షణంగా జీవిస్తున్నాము. మరి ప్రార్థన చేసుకుందామా? మరి అందరించి దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనం ఎందుకు కాదనుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు పొందకూడదు? మరి దేవుని దగ్గర మనం మొరపెడదాము. మరి ప్రార్థన. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా,
మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కోట్లాది దేవదూతలతో కొనియాడపడుతున్నవాడా, నిత్యము ప్రతి గానముతో తండ్రి పరిశుద్ధుడు 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 అని తగిన వాడా తండ్రి, నిత్యము ఇదిగా తండ్రి ప్రభా ప్రతి గానముతో తండ్రి, నిత్యము ఇదిగా తండ్రి ప్రభా తెల్లవారుజామున చేస్తున్న నీ యొక్క దేవదూతలు పరిచర్యను బట్టి అయ్యా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, నాకిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి, నాకిచ్చిన ఇంత సమయాన్ని బట్టి, నాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యా నీకే హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా దేవ, రుద్రంపూర్ పట్టణంలో ఈ కల్వరి ప్రార్థన మందిరంలో నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి, నాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి అయ్యా ఈ తెల్లవారుజామున మొరపెడుతుండగా అయ్యా ఇదిగో నా ప్రార్థన పరలోకమందు జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద నివసిస్తున్న సర్వజనులకు ఇదిగో తండ్రి ప్రభా, నేను నమ్మిన వారు నమ్మని వారు, విశ్వసించిన వారు, నిన్ను వ్యతిరేకించిన వారు, పూజించిన వారు, ఆరాధించిన వారు, నిన్ను మహిమపరిచిన వారు సర్వజనుల కొరకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఏ ఒక్కరు కూడా నీకు శత్రువు లేరు. శత్రువుల కోసం, మిత్రుల కోసం, అనేకుల కోసం, మనుషుల కోసం ఇక్కడ భూమి మీదకి వచ్చిన వాడవయ్యా. అయ్యా ఇక సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ తెల్లవారుజామున ప్రార్థన చేస్తుండగా ఇదిగో తండ్రి ప్రభా, నీ సేవ పరిచర్యలు బ్రతుకుతున్న నన్ను నీ దాసుడిగా ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. అనేక బిడ్డలకి ఇదిగో తండ్రి ప్రభా, నీ దాసుడిగా, నీ సేవకుడిగా, నీ పనివాడిగా నన్ను పరిచయం చేస్తూ నడిపిస్తూ తండ్రి నన్ను బలపరుస్తున్న విధానాన్ని బట్టి, నీ దేవదూతల సహాయాన్ని బట్టి, అయ్యా నీ కృపను బట్టి, పరిశుద్ధాత్మ ఆధారణను బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు. శృతి 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 నా కుటుంబ పక్షంగా, నిన్ను నమ్మిన బిడ్డల పక్షంగా అయ్యా అనేకుల పక్షంగా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయ్యా నా భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నా భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా భారతదేశంలో పరిపాలన చేస్తున్న నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నిన్ను నమ్మిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నీకు మహిమకరమైన జీవితాన్ని ప్రసాదింపచేయండి. ప్రజలకు యోగక్షేమమైన పరిపాలన దయచేయండి అయ్యా. అదే రీతిగా ఇదిగో తండ్రి ప్రభా, ఆర్మీలో ఉన్న వారి కొరకు అయ్యా, మా భారతదేశంలో ఉన్న డాక్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాము. నా భారతదేశంలో ఉన్న అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, రైల్వే సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా భారతదేశంలో అయ్యా డాక్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా భారతదేశంలో నా ఆర్టీసీ డిపో డ్రైవర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను. లారీ రవాణా డ్రైవర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అదే రీతిగా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా భారతదేశంలో అయ్యా అనేకమైన ఇదిగో తండ్రి ప్రభా తండ్రి, ఎవరెవరైతున్నారో తండ్రి ఇదిగో వారందరి కొరకు విజ్ఞాపన చేస్తుండగా సింగరైన కాలరీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాము అయ్యా. నా భారతదేశంలో అయ్యా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నీ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. విశ్వాసులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ, ఈ కల్వరి ప్రార్థన మందిరం ఇదిగో తండ్రి ప్రభ 20 సంవత్సరాల పరిచర్యలో తండ్రి మీరు ఎంతమంది అయితే బిడ్డల్ని ఇదిగో తండ్రి ప్రభ పరిచయస్తులకి ఇచ్చిండ్రో, ఎంతమందిని బలపరిచిండ్రో, ఎంతమందిని సహకరించిండ్రో, ఎంతమంది ఆదరించిండ్రో అయ్యా. నా తిలకనార్ గ్రామంలో నివాసులను కానీ ఇదిగో తండ్రి ప్రభ దీన్ని సహకరించిన వారిని కానీ, వారి బిడ్డల్ని, వారి చేతి పనులని, వారి వ్యవసాయాన్ని, వారి పాడి పంటల్ని సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా నా భారతదేశంలో ఉన్న రైతుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నా భారతదేశంలో ఉన్న రైతుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నా భారతదేశంలో ఉన్న రైతుల కొరకు అయ్యా వాతావరణాన్ని నీ ఆధీనంలో తీసుకోండి. పత్తి పంట అయ్యా ఇదిగో నా దేవ, మిర్చి ఇదిగో తండ్రి ప్రభ, ఒడ్లు ఇదిగో తండ్రి ప్రభ, వ్యవసాయము తండ్రి వర్షాలకు ఇదిగో తండ్రి ప్రభ తండ్రి, రైతుకి ఇదిగో తండ్రి ప్రభ తండ్రి ఇదిగో అది క్షేమకరమైనది కాదు తండ్రి. వాతావరణాన్ని కూడా నీ ఆధీనంలో తీసుకోండి తండ్రి. అయ్యా మా జీవిత ప్రయాణాలలో ఈరోజు ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలు లేని వారి కొరకు, యవనస్తుల కొరకు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. చదువులు కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు లేక చూస్తున్న వారి కొరకు ప్రార్థన, ఉద్యోగాల విషయాలలో సహాయం చేయి
అయా గృహాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గృహాల విషయాలలో సహాయం చేయి. అయా ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయి. అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, స్వస్థపరిచి సహాయం చేయి. అయా చాలా వేదనతో, బాధతో, దుఃఖంతో తండ్రి ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయి. స్వస్థపరచండి, సహాయం చేయండి, ప్రతి అవసరతలు తీర్చండి. అయ్యా అదే రీతికి ఇదిగో నా దేవ పరిశుద్ధాత్మడ, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబాలలో సమాధానం లేని కుటుంబాలలో సమాధానం దయచే. అయ్యా నీతో అంటుకట్టబడ్డ బిడ్డలు గుండె కృపను దయచే. నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దయచే, పరిశుద్ధాత్మను దయచే. సంఘాలలో అయ్యా నీ పరిశుద్ధాత్మ ఇదిగా విస్తరింపబడాలయ్యా. అనేకమైన సంఘాలలో అయ్యా నీ కృప కావాలి, ఆదరణ కావాలి. మేలు చేసిన వారిని మర్చిపోక అయ్యా నీ బిడ్డలైన వారికి జ్ఞానంను దయచేయండి. అయా ఇదిగో నా దేవ తండ్రి పరిశుద్ధాత్మ కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచే. మేమందరం భక్తులే కానీ ఇదిగో తండ్రి ప్రభా, మేలు చేసిన వారిని మర్చిపోతున్నామేమో, అయిన వారిని మర్చిపోతున్నామేమో, సహోదరుని ప్రేమించలేకపోతున్నామేమో. అయా మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు తండ్రి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని అన్నావు. మేము పొరుగు వారిని ప్రేమించలేనప్పుడు నీతో మేము ఎట్లా అంటుకట్టబడ్డ బిడ్డలుగా ఉంటామయ్యా. మేము మనుషులుగా నలుగురి మధ్యలో ప్రార్థనలు చేస్తున్నామేమో, ప్రార్థనలకు వెళ్తున్నామేమో, బైబిల్ ఉంది కానీ అక్కడికి ఇక్కడికి మేము తిరుగుతున్నామేమో, వెళ్తున్నామేమో అయ్యా, ప్రతి ఆరాధనలో ఉంటున్నామేమో, ప్రతి కూడికలలో ఉంటున్నామేమో అయ్యా, మనుషుల చేత షెబ్బాస్ అనుకుంటున్నాం. కానీ ఇదిగో తండ్రి ప్రభా, మా జీవితంలో వెలుగు అనేది లేదు, మా జీవితంలో సత్యం అనేది ఉందా లేదా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మా ఆత్మీయత జీవితం నీతో అంటుకట్టబడ్డ బిడ్డలు ఉండే కృపను మాకు దయచేయమని. అయా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మేము పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండక, అయా దీవారాత్రములు ధ్యానించి వారు ధన్యులు అన్నావు. మరి అలాంటి స్థితి నుంచి మాకు విమోచన కలగ చేయమని ప్రార్థిస్తూ అయ్యా నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ కృపను దయచేయండి అయ్యా. ఇదిగో మాకు జ్ఞానము కొదువు ఉన్న ఎడల నన్ను అడగండి అని అన్నావు తండ్రి. మా జ్ఞానము కొదువ ఉందయ్యా. మా జ్ఞానాన్ని బట్టి కాదు, నీ కృపను బట్టి మేము జీవిస్తున్నాము, నీ కృపను బట్టి బ్రతుకుతున్నామయ్యా. ఎంతమంది దీనస్థితిలో ఉన్నారయ్యా, వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నామయ్యా. వివాహం కాని బిడ్డల విషయాలలో, గర్భఫలం లేని బిడ్డల విషయాలలో, గర్భిణితో ఉన్న తల్లి బిడ్డలకి ఇద్దరికి యోగక్షేమమైన కాన్పును దయచేయండి అయ్యా. ఇంకెంతమంది నిరుద్యోగంగా ఉన్నారో తండ్రి, వారందరి విషయాలలో ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా ప్రార్థన అవసరతలు కోరిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ అవసరతల కొద్ది కోరినో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా ఇల్లులు కట్టుకునే వారి కొరకు, ఇల్లులు ఇదిగో తండ్రి ప్రభా శిథిలమైపోతున్న ఇల్లులను కట్టుకోవాలని ఆలోచన చేస్తున్న బిడ్డల కొరకు, ప్రతి కుటుంబాలలో అద్భుతం ఆశ్చర్యమైన కార్యాలను ఇది జరిగించమని, ఈ రాత్రి కాలం మంది ఏ బిడ్డ నశించిపోకుండా నీ కృపలో భద్రపరుస్తుంది తండ్రి. ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చి సహాయము చేయమని, మరి రాత్రికాలమంతయు కనికరించి కాపాడిన దేవ, ఈ తెల్లవారుజామున తండ్రి ప్రతి ఒక్క కుటుంబం కోసం మొరపెడుతుండగా నీ ఆదరణ, నీ ప్రేమ, నీ కనికరము, నీ సత్యమును మేము వెంబటించే కృపను మాకు దయచేయమని. అయా మనుషులైతే ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాకు తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కడవరి దాకా మాకు మనిషి తోడంటూ అయిన వాళ్ళు కానీ, కన్నవారు కానీ, కట్టుకున్నవారు కానీ, బిడ్డలు కానీ ఎవరు కూడా తోడు రారు. కడవరి దాకా తోడై ఉన్న దేవా పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఆదరిస్తూ ప్రతి సమయంలో, మా ప్రతి ప్రయాణంలో, ప్రతి పరిచర్యలలో తండ్రి ఇదిగో మాకు తోడై ఉండి నీ దేవదూతల సహాయాన్ని మాకు ఇస్తూ అయ్యా బలపరుస్తూ మాకు తోడై ఉన్న రాత్రి పగలు మాకు తోడై ఉన్న దేవా నీకు స్తోత్రము తండ్రి. మా జీవిత యాత్రలో నమ్మకమైన బిడ్డలుగా, భలే మంచి దాసుడుగా జీవించే కృపను దయచేయని, మాకు ఇచ్చిన తలంతును మేము వ్యర్థం చేసుకోక అయ్యా దాన్ని వినియోగించుకునే కృపను దయచేయమని అయ్యా. ఈ సరిహద్దులు ఇదిగో సరిహద్దులు విశాలపరచండి అయ్యా. ఈ మందిరంలో విషయంలో తండ్రి ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. అయ్యా ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. దుఃఖముతో, బాధతో, వేదనతో ఇదిగో తండ్రి ప్రభు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారో తండ్రి, వారందరి విషయాలలో ప్రార్థన చేస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము సహాయము చేయమని. అయ్యా ఇగో ఈ పరిచర్య నీకు మహిమకరంగా ఉండాలి తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అయ్యా సహాయం చేయి అయా. వివాహాలకు సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి, ఘనంగా జరిగించండి, సహాయం చేయండి. ఈ రాత్రి కాలం అంతయు కనికరించి కాపాడిన దేవా, ఈ తెల్లవారుజామున అయ్యా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకే స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.